ప్రియమైనటువంటి వాళ్ళరా, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 1-10 వచనాలు గమనిస్తున్నట్లయితే, పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి ఏమయ్యాడు? స్వస్థపరచబడ్డాడు. ఏమండి, 4 వ్యక్తులు ఆయన మోసుకొని తీసుకొస్తా ఉన్నారు. ప్రతిరోజు శృంగారం అనే దేవాలయం దగ్గర ఆరు బయట ఆయన కూర్చోబెడతా ఉన్నారు. ఎందుకంటే వచ్చేపోయే వాళ్ళ దగ్గర భిక్షం అడుక్కోవటానికి. అయితే అటువంటి వ్యక్తి మనం గమనిస్తూ ఉన్నట్లయితే స్వస్థపరచబడ్డాడు. రోజు కొంతమంది మోసుకొని వస్తున్నారు, కానీ ఒక పర్టికులర్ రోజున మాత్రం తను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు మందిరం బయట కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. అయితే ఒక పర్టికులర్ దినాన అతను బయట కాదు, మందిరం లోపలికి వెళ్ళగలిగాడు. ప్రతిరోజు మనుషులందరి వైపు చూస్తూ, వారిని స్తుతిస్తూ, వారిని గొప్ప చేస్తూ, అయ్యా నాకేదైనా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళపై ఆధారపడ్డాడు. కానీ ఒక పర్టికులర్ దినాన తను మందిరం లోపలికి వెళ్ళి, అందరు ఇటు చూడండి, మందిరం లోపలికి వెళ్ళి ప్రభువును స్తుతించగలిగాడు, ఆరాధన చేయగలిగాడు. పిల్లరా, ఈ రోజున మనం కనుక గమనిస్తున్నట్లయితే, ఏ బెగ్గర్ బికేమ్ ఏ వర్షిపర్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఒక అడుక్కునేటువంటి వ్యక్తి ప్రభువును ఆరాధించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఒక పనికిమాలినటువంటి వ్యక్తి ప్రభు యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆయన్ని ఆరాధించి స్తుతించే స్థాయికి వెళ్ళిపోయాడు. తనంతట తానుగా నడవలేనటువంటి అభాగ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇతరులపై ఆధారపడి అక్కడికి వస్తూ ఇతరుల యొద్ద ఏమైనా దొరుకుద్దేమని భిక్షం అడుక్కునేటువంటి వ్యక్తి గంతులు వేస్తూ ప్రభువుని స్తుతించి ఆరాధించే గొప్ప స్థాయికి వెళ్ళగలిగాడు. ఏంటి అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఈ రోజున నా జీవితాలు కూడా ఒకప్పుడు శారీరకంగా అవిటితనం కాదేమో కానీ ఆత్మీయమైనటువంటి అవిటితనంతో నా జీవితాలు మరి భయంకరంగా ఉన్నటువంటి సమయంలో నీకోసం నా కోసం యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి కలువరి సిలువలో మరి ఆయన బలియాగమయ్యాడు, మన పాపాలు భరించాడు, నిన్ను ఈ రోజున తీర్చిదిద్దాడు, రక్షించాడు, రక్షింపడిన గుంపులో ఉంచాడు. రోడ్ల మాట తిరిగేటువంటి పాపులుగా దుర్మార్గులుగా కాదు, సంఘములో కూర్చొని ప్రభువును ఆరాధించే స్థాయికి తీసుకొని వచ్చాడు. సినిమా పాటలు కాదు, దేవుని పాటలు పాడే స్థాయికి తీసుకొచ్చాడు. నవల పుస్తకాలు కాదు, బైబిల్ చదివే స్థాయికి తీసుకొని వచ్చాడు. ఆయనను ఆరాధించే విధంగా నీ నోటిని ఆయన ముట్టాడు. ఇంత గొప్ప జై జీవితాన్ని, రక్షణ ప్రభు అనుగ్రహించాడు. ఏ రోజు చనిపోయినా భయం లేకుండా ప్రభు సన్నిధిలో ఉంటామనేటువంటి ఒక ధైర్యాన్ని, నిరీక్షణని నీకు నాకు పుట్టింపజేశాడు. ఎందుకో తెలుసా నిన్ను మార్చింది? నీ జీవితంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మునుపటి జీవితం లాగా పాపంలో, శాపంలో కొనయాడాలనే, ముందుకెళ్ళాలనే, సాగాలనే. ఎందుకు ప్రభు మార్చాడు? ఎందుకు ఆయన స్తుతించే సాధనంగా చేశాడు? అనేక మందిని నీ ద్వారా ప్రభు యొద్దకు తీసుకొని రావాలి. నీవెలా అంతకుముందు ఉన్నావో అలాంటి స్థితిలో ఉన్న నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అనేక మంది నీ స్నేహితుల కోసం, నీతో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళందరి కోసం, ఎందుకు నీకు ఉద్యోగం ఇచ్చి ఒక స్థానంలో ప్రభు పెట్టాడు తెలుసండి, వాళ్ళందరి కోసం నువ్వే ప్రార్థన చేయాలి. వాళ్ళందరి కోసం యేసయ్యను నువ్వే చూపించాలి. అన్యుల కుటుంబంలో నీవు ఉంటే యేసయ్యను నీ జీవితం ద్వారా వాళ్ళకు చూపించాలి. వాళ్ళకి యేసయ్య ఎవరో తెలియదండి. యేసయ్య మాటలు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, యేసయ్యను చూపించేటువంటి వాళ్ళు కనుమరుగయ్యారు. ఈ రోజులు ఎవరు కనపట్ల. నువ్వు కూడా వాళ్ళతో పాటు అబద్ధాలు ఆడుతుంటే, మోసం చేస్తుంటే, దొంగతనాలు చేస్తుంటే, కఠినమైన మాటలు, దుర్మార్గపు మాటలు, బూతు మాటలు నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళు మారరు సరికదా? వాళ్ళు ఏమవుతారండి? ఇంకా భయంకరులు అయిపోతారు. ప్రియులారా, ఈ రోజున ప్రభు నీ యొక్క జీవితాన్ని దర్శించి రక్షించాడు, మందిరంలో కూర్చోబెట్టాడు. నీ యొక్క మరి నిర్ణయం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒకసారి వాక్య వెలుగులో గమనిస్తామా? ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎలా మార్చబడింది, మలచబడింది? ప్రియులారా, మరి ఏ విధంగా ప్రభువును స్తుతించి ఆరాధించే స్థాయికి వెళ్ళాడు? కారణాలు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం గమనిస్తాం. చూడండి ప్రియులారా, మొదటి వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎప్పుడు వెళ్తున్నారంటమ్మా? పగలు ఎప్పుడంట? మనం ఎన్నింటికి లేస్తాం? 6ంటికి ప్రార్థన అంటే లేస్తున్నావా?
5 గంటలకు డ్యూటీ అంటే లేస్తాం ఏమ్మా, 6 గంటలకు అపాయింట్మెంట్ అంటే హాస్పిటల్లో లేస్తాం. దేవుని మందిరం కోసం ప్రార్థన కోసం లేస్తావా బాబు? నెల్లూరులోనే కొన్ని చోట్ల కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కోవూరులో ఒక పాయింట్ ఉందంట. పొద్దున్నే 4:30కు బిర్యానీ ఉంటుందంట. అక్కడ క్యూ కట్టి ఉంటారంట జనాలు. నేను ఎప్పుడు వెళ్ళలా మరి. వెళ్ళారా? ఎన్నిటికయ్యా? 4కినా? అబ్బా, ఎంత బాగా తెలుసో మన వాళ్ళు ఎల్లుంటారు. 3:30కి పోయి ఉంటారుగా ప్రార్థనకు రమ్మంటే మాత్రం. వీళ్ళారు గమనించండి. ఇక్కడ చూడండి, పేతురు, యోహాను అనేటువంటి భక్తులు యేసు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లో యేసు ప్రభువారికి అతి దగ్గరగా ఉన్నవారని పేరుగాంచిన వాళ్ళు. యేసు ప్రభువారికి అతి దగ్గరగా ఉన్నావా? మందిరానికి అతి దగ్గరగా ఉన్నావా? వాక్యానికి అతి దగ్గరగా ఉన్నావా? దూరంగా ఉన్నావా? కొంతమందికి అసలు మందిరంలో కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి ఎవరికి తెలియదండి. ఎందుకంటే వాళ్ళు టచ్లోనే ఉండరు. వాట్సాప్లో టచ్లో ఉండరు, మందిరంలో టచ్లో ఉండరు. అసలు ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎవరికి బాగాలేదో, ఎవరికి ఇబ్బందిగా ఉందో ఏమీ తెలియదు అనమాట. కారణం ఏంటి? టచ్లో లేరు. ఎట్లుంటారు వాళ్ళు? తెలుగు భాషలో మనం ఇంగ్లీష్ కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం ఏమండి. అసలు మనకేం తెలియదు అన్నట్టుగా ఉంటాం ప్రియులారా. అయితే ఇక్కడ పేతురు, యోహానుల యొక్క జీవితం యేసు ప్రభువారికి అతి దగ్గరగా ఉన్నటువంటి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా ప్రియులారా? పగలు 3 గంటలకు ఏంటంట? ప్రార్థన కాలమున పేతురును యోహానును ఎక్కడికి ఎక్కి వెళ్తున్నారంట? గ్రౌండ్కి ఎక్కి వెళ్ళట్లా ఏమ్మా, కొండెక్కి వెళ్ళట్లా ఏమండి, రైలు ఎక్కి వెళ్ళట్లా, బస్సు ఎక్కి వెళ్ళట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారంట. దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా నా జీవితాల్లో సిస్టమాటిక్ ప్రేయర్ అనేది ఉందా? సిస్టమాటిక్ ప్రేయర్ ఉందా? ఆయా సమయాల్లో ప్రార్థించే వ్యక్తివిగా ఉన్నావా? అసలు నీకంటూ ఒక ప్రార్థనా సమయం ఉందా? దేవునితో గడిపే సమయం అనేది ఉందా? వ్యక్తిగతంగా గడుపుతున్నావా? సంఘంగా గడుపుతున్నావా? మన మందిరంలో అయితే అందరికి అలవాటు చేయాలని దరిదాపుగా గత 11 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు మన యొక్క చర్చిలో, పెద్ద పెద్ద చర్చిల్లో కూడా ఉండవండి. అర్థమైందమ్మా? అవన్నీ కాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 1 గంట సేపు ప్రార్థన. అర్థమైందమ్మా? ప్రార్థనలకు సంబంధించే మొదటి శుక్రవారం ఏముంటుందమ్మా? చైన్ ప్రేయర్ ఉంటుంది. చివరి శుక్రవారం నైట్ ప్రేయర్ ఉంటుంది. 2వ శనివారం ఏముంటుందమ్మా? ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు? మనందరం ప్రార్థనలో ప్రభువుకు దగ్గరగా రావాలి అని, ప్రార్థన ద్వారా బలాన్ని పొందుకోవాలని. నీ కుటుంబం ఎందుకు బలహీనంగా ఉండాలి? నీ కుటుంబం ఎందుకు వీక్గా ఉండాలి? నీ కుటుంబం ఎందుకు అనేక సమస్యలు గుండా వెళ్ళాలి? సమస్యలను ఎదుర్కోవాలి అంటే మామూలు బలం చాలదు, ఆత్మబలం కావాలి. యేసు ప్రభువు 40 దినాలు రాత్రులు ఆయన మరి సేవకు మునుపు ఆయన ఏం చేశాడమ్మా? ఉపవాస ప్రార్థనలో గడిపాడు. ఆత్మబలంతో బయటకు వచ్చాడంట అక్కడి నుంచి. శత్రువైన సాతానుడు వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఆయన శత్రువును ఓడించినట్లుగా మనం చూస్తాం మత్తయి సువార్త 4లో కానీ లూకా సువార్త 4లో కానీ. కనుక ప్రార్థన నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి, సమాజ జీవితానికి. అమ్మా ప్రైజ్ ఇటు చూడను, ఆడుకోవద్దు, ఇటు చూడు. ఏం చేయాలంటే ప్రార్థన కావాలి. పిల్లలకు కూడా ప్రార్థన కావాలి ప్రియులారా, ప్రార్థన కావాలి. ఇటు ఇంకెవరు అనుకుంది అక్కడ విన్సియా? ఇటు చూడండి అన్న, స్కూల్లో మీరు పాఠాలు వింటారు కదా, వినండి, పాఠాలు వినండి. మీ ఇద్దరు ఇటు తిరగండి, వాక్యం వినాలా. ఏం కావాలా? ప్రార్థన కావాలా? టీవీ మొబైల్ కావాలి కదా మనకి. ఎప్పుడు ప్రార్థన కావద్దా? చిన్న పిల్లలు ప్రార్థన చేయాలి. పిల్లరా ఒక మందిరంలోనంట అందరూ ప్రార్థన చేశారంట, ఉపవాస ప్రార్థన. ప్రభువా వర్షాలు లేవయ్యా, వర్షం కావాలి మాకు అని ప్రార్థన చేశారు. పిల్లలు జాగ్రత్తగా వినాలి. వర్షం లేదని ప్రార్థన చేశారంట. చేస్తున్నారా? చేశారు, అయిపోయింది. మళ్ళీ తర్వాత రోజు సాయంత్రం మళ్ళీ కూడిక. ఆ ప్రార్థనకి అందరూ వస్తూ ఉన్నారండి. అందరూ వచ్చారు. లాస్ట్లో ఒక పాప వచ్చింది, ప్రైజీ అంత పాప. ఏం చేసిందమ్మా? గొడుగు తెలుసు కదా బాగా మనకి. ఏంటి, ఎందుకు తెచ్చింది గొడుగు? వర్షం ప్రార్థన చేయటమే కాదు, నమ్మింది. హలో ఇటు తిరగాలి, ఇటు తిరగకూడదు, దెబ్బ పడిపోదు. గోడ కానుకోబాకండి, ఇటు తిరగండి. గోడ కానుకోదు, ముసలోళ్ళు గోడ కానుకునేది. కనుక ప్రియులారా,
ప్రార్థన ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నావు? విశ్వాససహితమైన ప్రార్థన చేస్తున్నావా? మిగిలిన వాళ్ళందరూ అన్నాడు, ఎందుకు వర్షం వస్తున్నా, ఎందుకు గొడుగు తెచ్చావు అన్నారంట. ఈ అమ్మాయి ఏందంట, మనం నిన్న ప్రార్థన చేశాం కదా వర్షం కావాలని, ప్రభు ఈ రోజున వర్షం ఇస్తాడని వర్షంలో మరి ఇంటికి వెళ్ళేటప్పుడు తడుస్తానని గొడుగు తెచ్చుకున్నా నా కోసం అందంట. మిగతా వాళ్ళందరూ హే అని నవ్వారంట. మనం కూడా కొన్నిసార్లు ఎకిలి నవ్వులుతాం కదండి, నవ్వుతాం మనం కదా ప్రియులారా. మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయే టైంలో జోరున వాన. ఇప్పుడు నవ్వాల్సిన వంత ఎవరిది? చక్కగా పాప గొడుగు తీసుకొని వెళ్ళిపోతాం. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా? కొంతమంది తడుచుకుంటూ పోయారు సిగ్గుపడి, కొంతమంది ఆగి వర్షం ఆగేదాకా మందిరం దగ్గర ఆగి వెళ్ళారంట. కాబట్టి ఈ రోజున ప్రియులారా, మనందరికి కావాల్సింది ఏంటో తెలుసమ్మా? విశ్వాససహితమైనటువంటి ప్రార్థన కావాలి. ప్రార్థన ఉందా? ఓ భార్య, ఓ భర్త, ప్రార్థన ఉందా అని అంటే, మొబైల్ ఉందండి. ప్రార్థన ఉందా? నగలు ఉన్నాయండి. ప్రార్థన ఉందా? ఇల్లు కూడా ఉందండి. ప్రార్థన ఉందా? ప్రతి ఇంట్లో ఒక బైక్ ఉందండి. ప్రార్థన ఉందా? కారు కూడా ప్రతి ఇంటికి వచ్చేస్తుందండి. బాబు అయ్యా నాయన వింటున్నావా? అన్నీ ఉన్నాయి, ప్రార్థన లేదయ్యా. ప్రార్థన లేకపోతే ప్రభు పని ఎట్ట జరుగుద్ది? ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ సాతానుడి పని ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ బలహీనంగా ఉంటావు నీవు. ప్రార్థన కావాలి. ఇప్పుడు పేతురు, యోహాన్లంట ఉదయమే 3 గంటలకు దేవాలయం ఎక్కుతున్నారు ప్రార్థన చేయటానికి ఎక్కుతున్నారు. 6 గంటలకు మనం ఉదయం ప్రార్థన, 5:30కే కుమారి గారు వస్తున్నారు. అర్థమైందమ్మా? పాప 5:30కే బెల్లు కొడితే పైన వాళ్ళు విసుక్కుంటారేమో. ఓ 10 నిమిషాలు ముందు కొట్టండి. కనుక ప్రియులారా గమనిస్తున్నట్లయితే అటువంటి శ్రద్ధ ప్రియులారా మనకు కావాలి. పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి. మనం ప్రభు మందిరానికి రావాలి, ప్రార్థన కోసం రావాలి, ప్రార్థన చేసేవారంగా ఉండాలి. పేతురు, యోహాన్లంట ఏం చేస్తున్నారండి? ఒక సిస్టమాటిక్ ప్రేయర్ని కలిగి ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు వారు గెత్సెమనే వనంలో తీసుకెళ్ళి శిష్యుల్ని, ఒరే నాయనలారా ప్రార్థన చేయండి రా కొన్ని గడియలన్నా అంటే నిద్రపోయిన బ్యాచ్ ఇది. అయితే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వీళ్ళు 120 మందిగా అపోస్తలులు కలిసి యెరూషలేములో ఉన్నటువంటి మేడగది మీద నిరాటంకంగా 10 రోజులు ప్రార్థన చేసినటువంటి వీళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి, ప్రియులారా ఆ ప్రార్థన యొక్క పవర్ ఏంటో అర్థమైంది వాళ్ళకి. ఆత్మతో నింపబడి ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణలోకి వచ్చేసారండి. ఇక ఆ ప్రార్థన ఆగలా, ఆ ప్రార్థన కంటిన్యూ అవుతానే ఉంది. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా ప్రియులారా వాళ్ళు ప్రార్థన సమయాలు ఉన్నాయంట. వాళ్ళకి 3 గంటల ప్రార్థనా సమయాన బయలుదేరి ఎక్కుతున్నారు, మందిరాన్ని మెట్లు ఎక్కుతున్నారు. ప్రియులారా నిజంగా ఈ రోజున ప్రియ విశ్వాసి, నీ జీవితంలో ప్రార్థన ఉందా? అన్నీ ఉన్నాయి, ప్రార్థన లేదు. అన్నీ ఉన్నాయి, ప్రార్థన లేదు. ఒకవేళ ప్రార్థన ఉన్నా నిద్రపోయే ప్రార్థన ఉందేమో. ఒకవేళ ప్రార్థన ఉన్నా కానీ నీలో పాపం పెట్టుకొని చేసే ప్రార్థనగా ఉందేమో. మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే, ఏమంటే అంతే పెట్టేసుకొని ప్రార్థన చేస్తే ప్రభు మనవి ఆలకించడంట. కనుక విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అనుభవం పేతురు, యోహానులకు ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఈ యొక్క అడుక్కునేటువంటి వ్యక్తి ప్రభువును ఆరాధించే వ్యక్తిగా మారడానికి గల ప్రథమ కారణం పేతురు, యోహాన్లే. పేతురు, యోహాన్ల యొక్క వ్యక్తిగత జీవితాలు అనుకుంటున్నారా? వారి యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితాలు, ప్రభువులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన బలంతో కూడినటువంటి జీవితాలండి. మన మందిరంలో ఆ విధంగా ప్రార్థన చేసే ఒక గుంపు, బలమైన గుంపు, ఆత్మ సంబంధమైన గుంపు కావాలని ఆరాటపడతా ఉన్నా నేను. అటువంటి ఒక మంచి గుంపు అండి, కనీసం ఒక 20-30 మంది ప్రార్థన అంటే బలంగా ప్రార్థన చేసేటువంటి ఒక మంచి గుంపు కావాలి. మన వెంకటేశ్వరపురం కోసం, మన చుట్టూ ఉండే ప్రజల కోసం, మన దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రార్థన చేసేటువంటి ఒక గుంపు రెడీ అవ్వాలి. ప్రియులారా డబ్బులు ఇచ్చేవాళ్ళు అందరూ ఇస్తారు, మిగతా పనులు చేసేవాళ్ళు అందరూ చేస్తారు, ప్రార్థన చేసేవాళ్ళు కనిపించట్లే. ఈ రోజుల్లో మనం ప్రార్థన చేసేవాళ్ళంగా ఉందాం. పేతురు, యోహానులాగా వారి ప్రార్థన జీవితాల మూలంగానే
ఈ యొక్క బెగ్గర్ ఏమైపోయాడండి? వర్షిప్పర్గా మారాడు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారాడు. ప్రియులారా, రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం కానీ గమనించినట్లయితే, వీళ్ళు ఎక్కి వెళ్తూ ఉంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను, వాడు దేవాలయంలో వెళ్ళి వారిని భిక్షమడుకోవటానికి కొందరు ప్రతిదినము వారిని మరి శృంగారపు దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చారంట. అప్పుడేమైందో చూద్దాం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి, పేతురును యోహానును ఏం చేశాడంటే వాడు చూచి భిక్షం అడిగాడు. అప్పుడు పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు. వీళ్ళిద్దరు వెళ్తున్నారు లోపలికి. గుడ్డివాడు అక్కడ ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఏమంటండి, భిక్షగాడు, కుంటివాడు, గుడ్డివాడు కాదు. కనుక అతను ఏం చేశాడండి? వాళ్ళ వైపు చూస్తూ చేతులు చాపి అయా అని భిక్షమని చేతులు ఎత్తాడు. ప్రియులారా, అప్పుడు వీళ్ళు కూడా ఆయన వైపు చూశారు. వీళ్ళు కూడా తేరి చూచి ఏమంటున్నారు తెలుసండి ప్రియులారా? మా తట్టు చూడుమనిరి, మా తట్టు చూడుమనిరి. ప్రియులారా, వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ కనుక గమనిస్తూ ఉన్నట్లయితే, వీరు ఎప్పుడైతే ప్రార్థనలో సమయాన్ని మీనింగ్ఫుల్గా గడుపుతూ ఉన్నారో, ఆత్మ సంబంధమైన విశ్వాస సంబంధమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారో, వారి ఎదురుగా ఉన్నటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో ఆ సమస్య వాస్తవికమైన సమస్య ఏంటో అర్థం చేసుకునే మెచ్యూరిటీలోనికి వాళ్ళని నడిపించింది. ప్రియులారా, గమనిస్తూ ఉన్నట్లయితే ఒకవేళ మరి వీరు అతను తమ వైపు చేతులు చాపినప్పుడు వీళ్ళ జేబుల్లో నుంచి వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలా. అతనికి డబ్బులు ఇస్తే ఆ రోజు వరకు అక్కర తీరుద్ది, ఇంకా ఎక్కువ ఇస్తే 2 రోజులు 3 రోజులు నెల రోజుల వరకు అతను పోషింపబడతాడు, తన కుటుంబం కూడా. అతనికి బట్టలు ఇస్తే బట్టలు మాత్రమే వేసుకోగలడు, కానీ అతని యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఏంటండి? అతను కుంటివాడిగా ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. అందువల్ల ప్రియులారా, అతను భిక్షం అడిగినప్పుడు భిక్షం మీదో ఇంకా దేని మీదో వాళ్ళు ధ్యాస పెట్టకుండా ఆ వ్యక్తి యొక్క నిజమైన అవసరత మీద వాళ్ళ దృష్టి వెళ్ళగలిగింది. దే వర్ ఏబుల్ టు సీ ద యాక్చువల్ నీడ్ ఆఫ్ దట్ పర్సన్. ఈ రోజున మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి నిజమైన ఆవశ్యకత ఏంటో, నిజమైన అవసరత ఏంటో నీకు నాకు అర్థం కావట్లా. వాళ్ళు అడిగిని ఇచ్చేస్తున్నాం, మనం ఏదో చేసేసాంలా మంచి అని అనుకుంటా ఉన్నాం. వారి జీవితాల్లో ఉన్న నిజమైన అవసరత పేతురు యోహానుల్లాగా నువ్వు గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టాలి అంటే నా జీవితాల్లో తగినంత ప్రార్థన కావాలి. నువ్వు దేవునితో సమయాన్ని గడపాలి. అప్పుడు ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు తన యొక్క జీవితంలో అవసరత ఏంటో, ఒకవేళ ఎదురుగా యేసు ప్రభువారే ఉంటే యేసు ప్రభువారికి అతని యొక్క అంతరంగంలో అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి అక్కర ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా నీకు నాకు కూడా అర్థం కావాలి. అంటే అనగా మరొక విధంగా చెప్పాలి అంటే, నీకు నాకు యేసయ్య వంటి మనసు, యేసయ్య వంటి కళ్ళు, యేసయ్య వంటి భారం నీకు నాకు రావడం లేదు ఈ రోజున. అది నీకు రావాలి అంటే దేవునికి దగ్గరగాను సమయాన్ని గడపాలి. ఎందుకు బూతులు మానుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు టీవీ సినిమాలు షికారులతో మమేకమైపోతా ఉన్నావు? ఎందుకు లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టుకుంటా ఉన్నావు? దేవునితో సమయం తగ్గిపోతుంది కనుక. అదేంటండి, ఉదయం లేవగానే మేము చదువుతున్నామే బైబిల్ అంటున్నారు. అది మొక్కుబడి కోసం మాత్రమే నువ్వు చదువుతున్నావు, మొక్కుబడి కోసం మాత్రమే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు.
నువ్వు చేసే ప్రార్థన, నువ్వు దేవునితో గడిపే సమయం నిన్ను దేవునికి దగ్గరగా తీసుకురావాలి. నువ్వెంత దగ్గరగా వస్తావో ఆయన గుండె చప్పుడు నీకు ఏమవుద్దండి, అర్థమవుద్ది. యు ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ జీసస్. ఆయన వెంకటేశ్వరపురంలో నిన్ను రక్షించుకున్నది ఎందుకో, అమ్మా ఆయా కుటుంబాల్లో నిన్నెందుకు నేను రక్షించుకున్నానో, నా ఉద్దేశం ఏంటో అనేది ఆయన నీకు చెప్పాలి అంటే, ఆయన చెప్పాలనుకుంది నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు దేవునితో సమయాన్ని గడపాలి. వాళ్ళు దేవునితో సమయాన్ని గడుపుతున్నారు కనుక వాళ్ళకి అర్థమైపోయింది ప్రియులారా. అందుకనే దే వర్ ఏబుల్ టు రికగ్నైజ్ ద యాక్చువల్ నీడ్ ఆఫ్ దట్ పర్సన్. తన యొక్క అవసరత అర్థమైపోయింది. ఈ రోజున చాలామంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు, అవసరతలను గుర్తించగలిగే వాళ్ళు ఎంతమంది అండి? దేవునితో ఎంత దగ్గరగానో సమయాన్ని గడుపుతున్నావు. ఒక్కసారి బేరీ చేసుకుంటావా? ఈ రోజున ఇతరుల యొక్క అక్కర్లు తీర్చలేకపోతున్నావు. నీ భర్త యొక్క అవసరత ఏంటి? నీ భార్య యొక్క అవసరత ఏంటి? నీ పిల్లల యొక్క అవసరత ఏంటి? కేవలం డబ్బేనా? ఏమండి, కేవలం వస్తువులేనా? కేవలం శరీర సంబంధమైన విషయాలేనా? ఏమండి, ఆత్మీయమైనటువంటి కొన్ని విషయాలేనా? ఏంటి అసలు యాక్చువల్ నీడ్ అనే విషయం అర్థం చేసుకునేటువంటి గుడ్డి వాళ్ళంగా ఒకవేళ మనం ఉంటున్నామేమో. మనందరికీ ఈ రోజున వాట్ ఈస్ ద నెసెసిటీ ఇన్ అవర్ లైఫ్స్ అర్థమైందండి. ఏంటో తెలుసా ప్రియులారా? మన జీవితాల్లో నెసెసిటీ ఏంటో తెలుసా? యేసయ్య లాంటి కళ్ళు కావాలి మనకి, యేసయ్య వంటి మనసు కావాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, ఏమంటాడమ్మా? కావున మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉన్నాడు. ఆయన మన కోసం ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగుజాడల్లో మీరు నడవండి అంటున్నాడు పేతురు గారు 1 పేతురు 2వ అధ్యాయంలో. ఆయన అడుగుజాడల్లో మనం వెళ్ళాలంట, ఆయన అడుగులో అడుగు వేసి వెళ్ళాలంట, ఆయనలాగా ప్రార్థన చేయాలంట, ఆయనలాగా ఉండటానికి ప్రయాసపడాలంట, ఆయనలాగా ఉండటమే, ఆయనలాగా బిహేవ్ చేయటమే ఇంపార్టెంట్ ప్రియులారా. అప్పుడు మాత్రమే నీవు ఇతరుల యొక్క అక్కర్లని అర్థం చేసుకోగలవు, గమనించుకోగలవు. 3వ ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా ఏంటి అన్నట్లయితే చూడండమ్మా, 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏంటంట? వెండి లేదు, బంగారం లేదు, ఏమండి, నోట్ల కట్టలు లేవు, ఏమి లేదు. కానీ మా దగ్గర ఏమైతే ఉందో, నేనేది కలిగి ఉన్నానో ఆ కలిగి ఉన్నదాన్నే మీకు ఇస్తున్నా అని చెప్పారంట. ఈ భిక్షగాడికి ఏమిస్తే తీరుద్ది సమస్య? తనకు ఎట్లా నడవగలడు? ఆయనకు స్వస్థత ఎలా వస్తుంది? స్వస్థత ఇవ్వగలిగినటువంటి దేవుడు ఒకడున్నాడు, స్వస్థపరిచినటువంటి దేవుడు ఒకడున్నాడు, వారి జీవితాలను బాగు చేసిన దేవుడు ఉన్నాడు, వారిని సక్రమమైన మార్గంలో వక్ర మార్గం నుంచి తప్పించి నడిపించినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభువారు. పేతురు, యోహాన్ల యొక్క జీవితాల్లో ఏమున్నారు? ఎవరున్నారో తెలుసండి? నీవు, నేను, లేదా ఇతరులందరూ కూడా నన్ను చూసి ఇతని దగ్గర నోట్లు లేవే, ఇతని దగ్గర కారు లేదే, ఇతని దగ్గర మేడ లేదే, మిద్దు లేదే, ఏమండి, ఇతని దగ్గర అవి లేవే, ఇవి లేవే, వీళ్ళు మాకేం సహాయం చేస్తారని అనుకోవచ్చేమో. నీ దగ్గర, నా దగ్గర, అనేక మంది దగ్గర లేని వాటికంటే గొప్పది మన దగ్గర ఉన్నది. అందుకే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసండి? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడైన యేసయ్యను నువ్వు కలిగి ఉన్నావండి. నీలో ఉన్నవాడు గొప్పవాడు. కొంతమంది నిన్ను కించపరచొచ్చాము, నువ్వేందో పెద్ద ప్రార్థన, అందరూ చేస్తారు ప్రార్థన అని వచ్చాము. అందరు ప్రార్థన చేసి జరగట్లా, నువ్వు ప్రార్థన చేసి జరుగుద్ది. అందరు చేస్తున్నారేమో, చేయట్లేదు, ఎట్ట చేస్తున్నారో తెలియదు. భయపడొద్దు, బెదరొద్దు, ఎవరి మాటలు పట్టించుకోవద్దు ప్రియులారా. నీలో ఉన్నటువంటి యేసయ్య గొప్పవాడు, బలవంతుడు. పేతురు, యోహాన్ల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆ యేసయ్యని ఏం చేస్తున్నారంట? ఇదిగో నాలో ఉన్నటువంటి యేసయ్యనే, మాలో ఉన్న యేసయ్యనే ఇదిగో నీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఈ రోజున ప్రియులారా, నీలో నాలో ఏముంది? డబ్బులు ఉన్నాయండి, ఇస్తాం. బట్టలు ఉన్నాయండి, ఇస్తాం. టైం ఉందండి, ఇస్తాం. పుస్తకాలు ఉన్నాయండి, ఇస్తాం. ఇల్లు ఉందండి, ఇస్తాం. పొలం ఉందండి, ఇస్తాం అనేవాళ్ళు పెద్ద పెద్ద భక్తులు బోళ్ళ మంది ఉన్నారేమో.
అర్థమైందండి. అయితే ఈ రోజున యేసయ్యను కలిగి ఉన్నావా? యేసు ప్రభువును కలిగి ఉన్నావా? బలమైన యేసయ్య నీ జీవితంలో ఉన్నాడా? నీ జీవితంలో ఉంటే నీతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఆ యేసయ్యను పంచవా? యేసయ్యను పంచవా? యేసయ్యని గురించి చెప్పవా? యేసయ్యని గురించి చెప్పవా? నీతో పాటు పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో నీ చుట్టుప్రక్కల వాళ్ళకి యేసయ్య గురించి ఒక్కసారన్నా చెప్తావా? వారికి నువ్వు యేసయ్యను బహుమానంగా ఇవ్వాలి. ఇదిగో నేను పొందుకున్నానయ్యా, నేను శాంతి సమాధానం పొందుకున్నాను, నా జీవితం మారింది, నన్ను మార్చినటువంటి యేసయ్య నా దగ్గర ఉన్నాడు, ఇదిగో ఇదే యేసయ్యను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు కూడా యేసయ్యను నమ్ముతావా అని చెప్పేసి యేసయ్యను నువ్వు ప్రకటించడానికి, అప్పచెప్పటానికి, నీ జీవితం ద్వారా వారికి పంచడానికి నువ్వు ఇష్టపడాలి. పేతురు, యోహాన్లు ఆ విధంగానే చేశారండి. ఇదిగో మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం అని చెప్పేసేసి అతనికి చెప్పినప్పుడు ఏమైందంట? ప్రియులారా, వెండి బంగారు నాయత లేవు కానీ నాకు కలిగినది నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి యేసయ్యను అతనికి ప్రజెంట్ చేశారు. ఎప్పుడైతే యేసయ్య ప్రవేశించాడో ప్రియులారా, స్వస్థపరిచే దేవుడు ఎప్పుడైతే వచ్చాడో, యేసు ప్రభువుని ఎప్పుడైతే అతను రిసీవ్ చేసుకున్నాడో, ఏమండి, తన జీవితం రక్షించబడటమే కాకుండా తన జీవితంలో స్వస్థత కూడా ప్రారంభించబడింది. ప్రియులారా చూడండి, మనం గమనిస్తే 7వ వచనం, నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే, ఎప్పుడంట? వెంటనే జరగడానికి గల కారణం ఏందమ్మా? వెంటనే ఎందుకు జరిగిందయా? ఎందుకు? విశ్వాసం. ఆయన విశ్వాసం పెట్టాడు. యేసుప్రభు నామములో మనం కూడా చెబుతున్నాం ఇతరులకి. ఎన్నోసార్లు మనం మందిరంలో వింటున్నాం, నువ్వు విశ్వాసం ఉంచట్లేదు. విశ్వాసం ఉంచితే వెంటనే కార్యం జరుగుతుంది. వెంటనే అంట వాని పాదములను చీలమండలను బలము పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు ఏం చేస్తున్నాడంట? ప్రియులారా, మామూలు హీలింగ్ కాదండి ఇది, ఫిజికల్ హీలింగ్ కాదండి. ఏం హీలింగ్ జరిగింది? స్పిరిచువల్ హీలింగ్ కూడా జరిగింది. శరీర సంబంధమైన స్వస్థతే కాదండి, అంతకంటే ముందుగా ఆత్మ సంబంధమైన స్వస్థత కలిగింది. ఎలా చెప్పగలం అండి? ఏం చేశాడమ్మా? దేవుణ్ణి స్తుతించాడు. ఇంకా లోపలికి వెళ్ళాడండి. ఏమండి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని. కొంతమంది వ్యక్తులు వచ్చి మోసుకొని వస్తున్నారు కదమ్మా, ఆయనకు నిజంగా దేవుడు అంటే భక్తి ఉంటే, శ్రద్ధ ఉంటే, ఆరాధించాలి అంటే, ఒరే నన్ను లోపల దాకా తీసుకెళ్ళండి రా అని ఏ రోజైనా అనుంటాడా? బైబిల్ ఆ మాట రాయలా. ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో అప్పుడు ఆయన లోపలికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే స్వస్థత ఎందుకు వచ్చిందని అంటే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడో. ప్రియులారా, ఈ రోజున మనందరి జీవితాల్లో ప్రభువును స్తుతించడానికి, మహింపరచడానికి, ఆరాధించడానికి, ఆయన సన్నిధికి వెళ్ళటానికి మనసున్నట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యాలు ఆయన మన పక్షాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఈ వ్యక్తి యొక్క జీవితం ప్రభువును ఆరాధించే వ్యక్తిగా మార్చబడింది. అతని యొక్క జీవితం అడుక్కునే స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ప్రియులారా, మనుషులను స్తుతించే స్థాయి దగ్గర నుంచి ప్రభువుని ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయింది. బయట కూర్చునేటువంటి మరి పనికిమాలిన స్థితిలో నుంచి దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆరాధించే స్థాయికి తన యొక్క జీవితం ఎదిగింది. ప్రభు ఎందుకు ఆయన బాగు చేశాడు? నువ్వు బయట కాదురా ఉండాల్సిందే, నువ్వు లోపల ఉండాలి. ఎందుకు ఆయన యొక్క జీవితంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడ్డాడు? ఏమండి, ఇక మీదట నువ్వు మనుషులుగా స్తుతించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. ఆరాధన వర్తమానం విన్న తర్వాత చాలామంది నోళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఆరాధన చేయటానికి త్వరపడట్లేదు. కొన్ని మందిరాల్లో చూడండి ప్రియులారా, ఆరాధన ఒకళ్ళు ఆమెను అన్నారో లేదో టక్కన ఇంకొకళ్ళు ఎత్తుకుంటారు, ఎక్కడ అవకాశం పోద్దానని. మన వాళ్ళు చాలామంది యవ్వనస్తులు ఆరాధించడానికి ఇష్టపడట్లా. ప్రభువుని ఆరాధించాలి, మహింపరచాలి. ఈ గుడ్డివాని మరి యొక్క కుంటివాని యొక్క జీవితం మనకు అర్థమైపోతాం. ఎంతగా ప్రభువుతో నింపబడి ఆనందంతో పరవశం నొంది మందిరం లోపలికి వెళ్ళి ప్రభువును గణపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులారా, ఈ దృష్టాంతం ద్వారా మన జీవితం ఎలా ఉంది, మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభువు నిన్ను బాగు చేసి కూర్చోబెట్టాడు. ఏమండి, ఆత్మీయంగా, శారీరకంగా అనేక రోగాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల నుంచి నిన్ను స్వస్థపరిచి మందిరంలో కూర్చునే భాగ్యాన్ని ఇచ్చాడు. కూర్చునే భాగ్యాన్ని ఇచ్చినటువంటి నీవు
ప్రార్థనలో ఉంటున్నావా? ఇతరుల యొక్క అవసరతలు గుర్తించే స్థాయిలో ఉన్నావా? ఇతరుల యొక్క అవసరతలు గుర్తించి నీకు కలిగినటువంటి యేసయ్యని ఇచ్చే స్థాయిలో ఉన్నావా? ఇతరులకు పంచడానికి ఇష్టపడుతున్నావా? ఏం చేస్తున్నావు ఈ రోజున? నీ స్థాయి ఏంటి? నీ స్థితి ఏంటి? నిన్నెందుకు దేవుడు మార్చాడు? నీ ద్వారా అనేక మంది రక్షించబడాలని, నీ ద్వారా అనేక మందికి యేసయ్య నామం ప్రకటించబడాలి అని. అయితే నీవు మాత్రం హాయిగా కూర్చొని ఉన్నావు. నువ్వు మాత్రం ఏ పని చేయడం లేదు, ఇతరుల కోసం పాటుపడట్లేదు, ప్రార్థించట్లేదు, కన్నీరు గార్చట్లేదు, సువార్తను ప్రకటించట్లేదు. కొన్నిసార్లు అవసరమైతే ఆదివారం మందిరాన్ని కూడా ఎగ్గొట్టేస్తాం, ఆదివారం రోజు కూడా ఫంక్షన్లకు పోతాం, ఆదివారం రోజు కూడా ఆయా చోట్ల తిరగడానికి ఇష్టపడతాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, మన జీవితాలు తీర్మానం చేసుకుందామా? ఒక నిర్ణయం తీసుకుందామా? ప్రభువా నన్ను క్షమించు, ఈ యొక్క కుంటివాని యొక్క జీవితం నా ముందుకు వచ్చింది, ఈ రోజున నన్ను నువ్వు బాగు చేసావు, నిన్ను నేను స్తుతించే పాత్రగా ఉండాలి. నన్ను బాగు చేసావు, నా హృదయంలోనికి వచ్చావు, అనేక మందికి నిన్ను పంచాలి. నేను ఈ రోజున నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి, నేను ఎక్కడ పని చేస్తున్నాను, నేను ఎక్కడ నివసిస్తున్నాను, ఏ ప్రజల మధ్య ఉన్నాను, ఆ ప్రజల మధ్య నిన్ను ప్రకటించాల్సిన బాధ్యత నాదే, నీ గురించి చెప్పాల్సిన బాధ్యత నాదే. నన్నే నువ్వు లెక్కడుగుతావు. కాబట్టి నేను ఆ విధంగా ఉండటానికి సహాయం చేయ ప్రభువా అని ప్రభువుకు మన జీవితాలు అప్పచెప్పుకుందామా? ఒకసారి తల్ల వంచుదాం ప్రియులరా. తల్ల వంచి ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, అయ్యో